అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అత్యంత నిరుపేదలు, జబ్బుతో బాధపడుతున్న వారు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకున్నటువంటి క్రమంలో వారికి కనీస ఆహారం ఎక్కడ దొరుకుతుంది, క్వాలిటీ ఆహారం ఎట్లా ఉంటుంది అనేది చాలా ఐడియా ఉండదు. దీనిలో భాగంగా మీకు సేవ చేయడానికి మేమున్నాం, మాధవ సేవే మానవ సేవ అని చెప్పేసి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నానుడితోని ముందుకొచ్చారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అలాగే రాత్రి లంచ్ పెట్టడానికి అనేక సంస్థలు ఏర్పాటు చేసి ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాము. బాలాజీ సేవా సంస్థ అన్నపూర్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఒకటి, అలాగే కాశీ అన్నపూర్ణ ప్రసాదం ఉచిత అల్పాహారం అనేది మరొకటి. ఇది చూస్తున్నాం. కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, ఇక్కడ పేషెంట్స్, వారు అటెండెంట్స్ ఉన్నారు. వారి అభిప్రాయం కూడా కనుక్కుందాం. దీనికి సంబంధించి ఒక్కసారి చూద్దాం ఎట్లా ఉందో. అసలు మనతో బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సెక్రటరీ ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేసినారు, మీరు ఎట్లా అనిపించింది స్టార్ట్ చేయాలనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది, ఎంతమంది దీనిలో సభ్యులుగా ఉన్నారు, రోజు ఎంతమందికి మీరు భోజనం వసతి కల్పిస్తున్నారు? ఈ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి ఈ రోజుకు 850 డేస్ దాటింది. మేము 30 మంది మిత్రులం అందరం కలిసి ఫస్ట్ బాలాజీ అన్నపూర్ణ రోజు ఒకరం డైలీ ఒకరం పెట్టాలి అనే స్టార్ట్ చేసినాం. కానీ అది 100 మందికి, 200 మందికి, 365 మంది మెంబర్స్ తోటి కంటిన్యూగా స్టార్ట్ అయిందండి. ఉదయం 7:29 అల్పాహారం 300 మందికి, సాయంత్రం 6 గంటలకు 200 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మంచి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళు పేషెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు పెట్టినటువంటి ఈ సేవ అనేది? ఎందుకంటే క్వాలిటీ భోజనం అనేది ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో సరిగా ఉండదు. మీరు ఇస్తున్నారు పేషెంట్తో పాటు పేదలకు మంచి భోజనాన్ని కానీ టిఫిన్ కానీ, ప్రొద్దున ఇడ్లీ కానీ, ఉప్మా, అటుకులు, చాలా మంచి నాణ్యమైన టిఫిన్ని అందిస్తున్నాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు మంచి భోజనాన్ని 2 శాఖలతో సహా, సాంబారు, సల్లతో సహా పేషెంట్లకు ఉచితంగా అందజేస్తున్నాము. ప్రతి పేషెంట్స్తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన వారు మేజర్గా డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పేషెంట్తో అటెండర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా బయటకు ఎక్కడో తినడం దొరకపోవడం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఉచితం. కాబట్టి ఇక్కడ మేము చేసిన సేవలను చూసి మా యొక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హుస్నాబాద్లో స్టార్ట్ చేశారు, చాలా ఏరియాల్లో స్టార్ట్ చేసేసి మంచి అన్నదానాలు చేస్తున్నారు. చాలా గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం మాకు ఆనందనీయంగా ఉన్నది. థ్యాంక్ యూ. మీ సేవలు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయా? నిరంతరం ఇది కొనసాగే అవకాశం ఉందంట? ఇది నిరంతరం కొనసాగుతుంది. మా సేవలను గుర్తించి కలెక్టర్ గారు, మంత్రి గారి నుండి 3 సార్లు మా అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు మంచి క్వాలిటీతో ఫుడ్ ఇస్తున్నారని. మొన్న కలెక్టర్ మేడం గారి సూచన మేరకు 10th క్లాస్ పిల్లలకు సుతా డైలీ 700 మందికి 15 రోజులు దాదాపు 10,000 మందికి సుతా పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలానే కంటిన్యూషన్ అయితే అనిపిస్తున్నారు మీకు? మాకు చాలా సంతోషంగా ఉన్నది. మంచి మా మిత్రులందరూ అందరం వచ్చి మేమే వచ్చి సేవ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక ఆనందంగా ఉందండి మాకు. నిరంతరం బిజీగా ఉన్నటువంటి షెడ్యూల్లో వారే వచ్చి స్వయంగా వడ్డిస్తున్నటువంటి పరిస్థితి. కొంత సేవా దృక్పథంతో ముందుకొస్తే ఆ తృప్తే వేరప్ప అని చెప్పేసి భావిస్తూ ముందుకొస్తున్నారు. ఒక్కసారి దీనిలో ఉన్నటువంటి సేవలు ఎట్లా వడ్డిస్తున్నారు ఏంటి మనం ఒకసారి చూద్దాము. ఇదంతా కూడా రైసు, సాంబారు, ఇతర కర్రీసు, చల్ల, ఇలాంటివన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మంచి క్వాలిటీ రైస్ రోజు 250 నుంచి 300 మంది వరకు కూడా ఇట్లా వడ్డిస్తున్నారు. ఒక చట్నీతో ప్రారంభమవుతుంది, పికిల్ సీల్ చేసింది, క్వాలిటీగా ఉన్నటువంటిది. రోజు తింటున్నారా మీరు ఇక్కడ? ఎట్లా ఉన్నది, ఎట్లా పెడితే అనిపిస్తున్నది మీకు ఇక్కడ? బాగానే ఉంది రైస్. ఏమైంది మీకు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది 60 కిలోమీటర్ హుస్నాబాద్ అవతల. లివర్ ప్రాబ్లం అయ్యి హాస్పిటల్కి వచ్చినాం. 5 డేస్ ఇదే రైస్ తింటున్నాం. ఇక్కడే తింటున్నారా? మంచి కడుపు నిండి ఉంటుంది. ఫుడ్ మొత్తం ఈ క్వాలిటీ పెడుతున్నారు. మీరు ఎప్పటి నుంచి సేవలో పాల్గొంటున్నారు? నేను దగ్గర స్టార్ట్ అయిన తర్వాత 100 రోజుల నుంచో స్టార్ట్ అయినా. ఇప్పుడు 800 చిల్లర రోజులైంది. నెంబర్ 1 ఉంటుంది క్వాలిటీ మొత్తం. ఈ కూరలైనా, అన్నమైనా, మన ఫంక్షన్లో కూడా ఇంత బాగుండదు. ఏ ఫంక్షన్లో చూడు ఇంత కుల్లా ఉండనే ఉండే అన్నం. మనం చూస్తున్నాం రెగ్యులర్గా, చాలా బాగుంటుంది.
మొత్తం మీద చాలా సంతృప్తికరంగా ఒకవైపు ఇటు వడ్డిస్తుంటే చాలా అనుభూతి వేరు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. చాలా నీట్గా గ్లౌస్ వాడుకొని మీరు పెడుతున్నారు, ఎట్లా అనిపిస్తున్నారు మీకు? చాలా అందరికీ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి ఎట్లా ఉన్నారు మీకు? చాలా బాగున్నది. నేను 3 సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ నుంచి నేను ఇందులో జాయిన్ అయినాను. నాకు ఇక్కడ వీళ్ళ అంటే ఈ ప్లాట్ఫామ్ బాగున్నదన్న ఆలోచన కొద్దీ అన్నదానం అనేది ఒకటి మంచి కార్యక్రమం అన్న ఆలోచన కొద్దీ మా ప్రసాద్ గారు ఫౌండర్ మంచిగా ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళతో ఎంకరేజ్మెంట్ తోటి నేను జాయిన్ అయినా. 3 సంవత్సరాలు నేను ఇది చేయబట్టి 800 రోజుల కంటే పైన అయిపోయింది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు మేము కూడా టేస్ట్ చేస్తాం. ఎందుకనంటే మనం టేస్ట్ చేసి మనకు ఇంకోళ్ళకి పెట్టాలి. ఏమన్నా ఫాల్ట్ ఏమైనా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే అప్పుడే చెప్తాము క్యాటరర్కు చెప్పి, అంటే జరగదు, పొరపాటు జరగకుండా ముందు జాగ్రత్తగా మేమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. బాగుంటుంది, వేడివేడిగా ఉంటుంది, టేస్ట్ కానీ క్వాలిటీ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇదంతా మా అధ్యక్షుడు రాజమల్ల ప్రసాద్ గారి ఆలోచన మీదకు ఆయన చెప్పిన విధంగా మేము చేస్తున్నాం. ఇక్కడ మేము సేవ చేసుకోవడానికి వస్తున్నాం డైలీ. అమ్మారు ఎన్ని రోజుల నుంచి తింటున్నారు? ఎట్లా అనిపిస్తుందమ్మా ఇట్లా ఫ్రీగా చేయడం వల్ల? మేము మొన్ననే తింటున్నారా? వచ్చినప్పటి నుంచి కూడా బాగుందా? అంటే ఇంట్లో ఉన్నట్టున్నదా? వచ్చిన సార్ నేను ఇదా ప్రతిరోజు కూడా ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనిలో భాగంగా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ప్రతిరోజు నిరంతరం చాలా కష్టపడితేనే ఇదంతా అవుతుంది. ఇది ఒక సమిష్టి కృషితో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రోజు ఇది 100 మందికి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా భావించవచ్చు. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం. దానిలో భాగంగానే నిరుపేదలు, జబ్బుతో ఉన్నటువంటి వారు, వారితో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణగా భావించి, సేవా కార్యక్రమంగా భావించి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.